వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మమంటవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. మావిగన్ అని కాకుంటే అయోధ్య అని పెట్టుకోండి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా పేర్ని నానికి ఎంత అహంకారం అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఇది అహంకారం అనలేను, ఇది బల్పని అంటాను. నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ అంటాను నేను బల్పని. ఇక్కడ ఎంత దారుణంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఈ మావిగన్ అనే ఆ 4 అక్షరాల పేరును జగన్మోహన్ రెడ్డి కోసం దాన్ని ప్రమోట్ చేయలేక కింద మీద పడుతున్నారు ఆ పార్టీ నేతలంతా. దాన్ని ఎలాగైనా జనంలోకి తీసుకెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టారు. మీరంతా గమనిస్తే ఎక్కడైనా సరే రాష్ట్రంలో పార్టీ అధినేత ఒక లైన్ తీసుకున్న తర్వాత పార్టీలో టాప్ టు బాటమ్ అదే ఫాలో కావాలి. ఎందుకంటే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వాధినేతగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఆయన ఏదైనా ఒక అంశం మీద ఒక లైన్ ఇచ్చాడంటే ఆయన పేపర్కి, అదే మీడియాకి అదంతా కూడా ఎజెండా అవుతుంది, ఆ పార్టీకి ఎజెండా అవుతుంది. ఎవరు కూడా దాన్ని డినై చేసేవాళ్ళు కాదు. ఒకప్పుడు నేను చెప్పేది ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అందుకే ఆ 10 ఏళ్ల పాటు అట్లా నడుస్తూ వచ్చింది ఆ పార్టీ సోసోగా. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయిన దగ్గర నుంచి ఆ టీం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. టీం అంతా ప్రశాంత్ కిషోర్ టీం అంతకంటే ముందే వెళ్ళిపోయింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న దిలీప్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున చూస్తే మూర్తి లాంటి వాళ్ళు కానీ, ప్రియదర్శి రామ్ కానీ, జీవిడి కృష్ణమోహన్ లాంటి మంచి స్క్రిప్ట్ రాసే వ్యక్తులు కానీ ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే క్లోజ్ మూవ్లో ఉంటారో, క్లోజ్గా అసోసియేట్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ భారతి అండ్ సజ్జలా కలిసి సక్సెస్ఫుల్గా బయటికి పంపించేశారు. దాని ఎఫెక్ట్ ఏంటనేది ఈరోజు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మాటల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్లో కానీ. సరే, ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చినా, ఎవరైనా తనకు ఒక సలహా చెప్పినా అతనికంటూ ఒక అసెస్మెంట్ ఉండాలి. ఒక పార్టీకి అధినేతగా కొన్ని విషయాల్లో, లైక్ రాజధాని లాంటి విషయాల్లో ఒక నిదాన నిర్ణయం ఉండాలి. వెనక ముందు చూసుకుంటే ఎవడో స్క్రిప్ట్ తెచ్చిస్తే ఈయన చదివాడని నేను అనుకోవట్లా, ఈయనే సొంతగా రాసుకున్నట్టున్నాడు ఆ మావిగన్ అనేది. దాన్ని ఈరోజు ప్రమోట్ దాని మీద ఎంత ట్రోల్ అవ్వాలో అంత ట్రోల్ అయ్యారు. దాన్ని ఈరోజు ప్రమోట్ చేయలేక నేతలంతా కింద మీద పడుతూ ఉన్నారు. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతలు అనుకునే వాళ్ళు దాదాపు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు దాదాపు 200 మంది అన్నా ఉంటారు. మనం చూస్తే ఒక ధర్మాన కానీ, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్ కానీ, అదేవిధంగా చూస్తే బుగ్గన రాజేంద్రనాథ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు బూతులు మాట్లాడరు నేతలు వీళ్ళంతా. కొంత డిగ్నిటీ ఉంది వీళ్ళందరికీ, ఒక గురుమూర్తి లాంటి వాళ్ళు కానీ, ఎంపీస్. కానీ వీళ్ళలో ఎవరు కూడా ఈరోజు మావిగన్ మీద మాట్లాడలే. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఒక అంబటి రాంబాబు, అదేవిధంగా ఒక పేర్ని నాని, పాపం బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెజర్తో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఆ ఇద్దరు తప్ప, ఒక పేర్ని నాని, అదేవిధంగా ఒక అంబటి రాంబాబు, ఆ ఇద్దరు తప్ప ఒక వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉండొచ్చేమో. ఎందుకంటే ఆ 3 విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలపన్నారు కాబట్టి ఇటు గుంటూరు వెస్ట్లో అంబటి ఉన్నారు, మచిలీపట్నంలో పేర్ని నాని ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కువగా పూసేసుకుంటూ ఉన్నారు దాన్ని. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పక్కనే ఉన్న దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కూడా రావట్లే బయటికి ఈ దెబ్బకి, మావిగన్ అనే పేరు విన్న తర్వాత. ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికో, ఆయన వెంట ఉండడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో ట్రోల్ అవుతున్నారు. ఎవరి నోట్లోంచి అయితే ఈ మాట వస్తుందో ఆ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఫ్లెక్సీలు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు తీసుకొచ్చి పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీలు పెట్టండి అయ్యా మావిగన్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఫ్లెక్సీలన్నీ ఆయన ఇంటి చుట్టూరు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా మొత్తాన్ని గంగవెరుగులు ఎత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే పేర్ని నాని మాత్రం పదే పదే ప్రమోట్ చేస్తూ ఉన్నారు మావిగన్. ఎందుకంటే పాపం ఆయన కూడా ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు ఈ మధ్య. అందుకే ఒంటి కాళ్ళతో పోలీసుల మీదకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మావిగన్ అంటే ఇంకేముంది, ఫస్ట్ మచిలీపట్నమే కదా, ఆయనకేదో అక్కడ భూములో, ల్యాండ్లో ఉండి ఉంటాయి, తను కింగ్ అవ్వచ్చు, తన కొడుకు యువరాజు అవ్వచ్చు అనుకుంటున్నట్టున్నారు. అందుకే పదే ప్రమోట్ చేస్తున్నారు. పేర్ని నానికి తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? ముందు ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు కూడా ఉంది. కనీసం దాన్ని స్టడీ చేయరు, చూసుకునే ప్రయత్నం చేయరు, ఎవరి సలహాలు తీసుకోరు. కానీ ఈరోజు పేర్ని నాని, ఓకే మావిగన్ మీ అధినేత అన్నారు, మీకు డైరెక్షన్ ఇచ్చారు, మీకు టార్గెట్ పెట్టారు కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం. కానీ ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారంటే పేర్ని నాని. మొన్నటిదాకా నేను పేర్ని నానికి ఏమైంది అని కూడా టైటిల్ పెట్టాను చాలాసార్లు. ఎందుకంటే ఈ మధ్య అదేమంటే ఒంటి కాళ్ళతో పోలీసుల మీదకి వెళ్ళటం, వాళ్ళని బూతులు తిట్టే ప్రయత్నం చేయడం, ఈయన కాగా మళ్ళీ ఆయన కొడుకు కూడా పోలీసులను బూతులు తిట్టే ప్రయత్నం చేయడం, కేసులు పెట్టించుకోవడం. రివర్స్లో మీరు ఒక మంత్రిగా చేస్తున్నారు, మీరు పోలీసుని సిఐ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఒక మాట అంటారు, అతను మిమ్మల్ని రివర్స్లో మీడియా కనిపించేలాగా మీడియా ముందే మిమ్మల్ని ఇంకో 2 మాటలు అంటూ ఉన్నారు. ఎంత పరువు తక్కువది మీ ఫ్యామిలీకి. పేర్ని ఫ్యామిలీ అంటే ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ కదా మీ నాన్న దగ్గర నుంచి. అలాంటిది మీకు విలువ పోవట్లేదా? మీ విలువ తగ్గిపోవట్లేదా? ఇలా మాట్లాడిన కారణంగా మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఫ్రస్ట్రేషన్లో మీరు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు పేర్ని నాని గారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడు బతికెంత అని మాట్లాడారు మొన్న ఈ మధ్య. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వెళ్ళి మీలాగా చంద్రబాబు నాయుడు ఏదైతే రేషన్ బియ్యాన్ని మొత్తం ఎక్కేయలేదు కదా, రేషన్ బియ్యాన్ని
గోడౌన్ నుంచి మాయం చేయలేదు కదా, ప్రభుత్వం నుంచి కేసులు పెట్టించుకోలేదు కదా, ఇలా మాట్లాడుతూ పోతే చాలా ఉంటాయి. సో అలా మీరు ప్రతిసారి ఈ మధ్య కాంట్రవర్సీనే అవుతున్నారు. ప్రతిసారి అంబటి రాంబాబు అరెస్ట్ దగ్గర నుంచి అంతకుముందు నుంచే మీ కొడుకు ఈరోజు ఎమ్మెల్యే కాలేదని ఫ్రస్ట్రేషన్ ఒకవైపు, ఓడిపోయారు, వచ్చే ఎన్నికల్లో అసలు మళ్ళీ కిట్టుకు టికెట్ ఇస్తాడో ఇవ్వడో జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళు బతిమలాడితే కానీ ఆఖరి నిమిషంలో ఓకే అన్నారు, మళ్ళీ నన్నే పోటీ చేయమంటే మా వాడి పరిస్థితి ఏంటి అనే టెన్షన్లో మీరున్నారు. ఒకటి అటుపక్క మీ పార్టీలోనే ఉన్న బాలశౌరి వెళ్ళి బందర్ ఎంపీ అయ్యారు మొన్న ఎలక్షన్లో జనసేన నుంచి. ఆ బాలశౌరి మిమ్మల్ని పార్టీలో ఉన్నప్పుడే ఇబ్బంది పెట్టాడు వైఎస్ఆర్సీపీలో. ఈరోజు జనసేనలో ఉంటే ఆయన ధాటికి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. అనుక్షణం మిమ్మల్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఈరోజు బాలశౌరికి మొత్తానికైతే ఆయన చేతిలో చిక్కారు మీరు. అందుకే పూర్తి స్థాయిలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకోవైపు కొల్లు రవీంద్ర, మీరు కేసులు పెట్టించి జైల్లో పెట్టించి స్టేషన్లో హెరాస్మెంట్కి గురి చేసి ఇన్ని చేసిన కొల్లు రవీంద్ర ఈరోజు గెలవడమే కాదు మంత్రిగా ఉన్నారు, లోకేష్కి చాలా సన్నిహితంగా ఉన్నారు. అందుకే మీరు దాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు కొల్లు రవీంద్ర. సో ఇంత సఫికేషన్ ఉంది మీ కాన్స్టిట్యున్సీలో. ఇక దీనికి తోడు మీ క్లోజ్ బడ్డీస్ ఉంటారు కదా, కొడాలి నాని ఈరోజు లుక్అవుట్ నోటీస్ ఇప్పించుకొని హార్ట్ సర్జరీ అయ్యి కాన్స్టిట్యున్సీలో ఫేస్ చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకోవైపు మీ ఇంకో క్లోజ్ బడ్డీ ఉన్నారు కదా పక్కనే ఉన్న వంశీ, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు వంశీని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. సో చూడండి ఇన్ని ఉన్నాయి మీ చుట్టూరు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు తీసుకుంటా ఉండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లా. మావిగన్ కాకపోతే అయోధ్య అని పెట్టుకోమంటారా పేరు, అమరావతి? ఎవరిని అవమానిస్తున్నారు మీరు? అయోధ్య అనడం ద్వారా ఎవరిని బీజేపీని తిడుతున్నారు మీరు? ఎందుకంటే ఈరోజు అయోధ్యకు ఒక ఐడెంటిటీ కల్పించింది కదా బీజేపీ కానీ మోడీ సర్కార్ కానీ, యోగి తీసుకున్న ఒక ప్రెషియస్ ప్రాజెక్ట్ కానీ. ఈ రోజున గతంలో ఎప్పుడైనా చూసారా మీరు అయోధ్యను? అలా ఎంత వివాదం రేపింది రామ జన్మభూమి అంశం. వాళ్ళు దానికి ఒక రూపు కల్పించి దాన్ని తిరుగులేని విధంగా తీర్చిదిద్దారు కదా. ప్రపంచ పర్యాటకగా కూడా ప్రకటించబోతున్నారు అయోధ్యకు సంబంధించి ఒక రోజు, రాముడి బర్త్డేను ఇంకొక రోజును. సో అంత అద్భుతంగా ఈరోజు అక్కడ రామాలయం కడతం జరిగింది. దాన్ని మీరు అవమానించేలాగా, గతంలో అంతే మాట్లాడారు మీరు, దాన్ని మీరు అవమానించేలాగా మావిగన్ కాకపోతే అయోధ్యను పెట్టుకోమంటారా? మీరు అటు బీజేపీని అవమానిస్తున్నారు, ఇటు రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తున్నారు, మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టిన రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తూ ఉన్నారు, అటు టీడీపీని కూడా అవమానిస్తూ ఉన్నారు, ఇటు అమరావతి ప్రజలను కూడా అవమానిస్తూ ఉన్నారు. మావిగన్ నచ్చకపోతే మీరు అయోధ్యని పెట్టుకోమని ఎవరికి కౌంటర్లు వేస్తున్నారు మీరు? రాజధాని అంటే మీకు ఒక జోక్, అందరికీ ఎమోషన్ అనిపించుకునే అమరావతి అంటే మీకు ఒక కామెడీ పీస్ అయిపోయింది ఈ రోజున. నిజంగా కామెడీగానే మాట జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్లో మావిగన్ అని పేరు అన్నప్పుడు ఆయన ముఖ కవళికలు కానీ ఆయన మొహంలో కనిపించిన ఏదైతే ఆ ఎటకారంగా ఉన్న నవ్వు కానీ అదన్నీ చూసిన వాళ్ళకి ఇంత విషయంతో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతోంది. మీరు కూడా అంతే మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన పేర్లన్నీ పెట్టుకుంటూ పోతారా? మీకు అసలు సెన్స్ ఉందా? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సోయుండే మాట్లాడుతూ ఉన్నారా? ఇది అహంకారమా, బలుపా, మదమా, అహంకారమా? ఏం చేయాలి మిమ్మల్ని? కనీసం మిమ్మల్ని గెలిపించిన ప్రజలంటే కూడా, కనీసం ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలంటే కూడా మీకు లెక్కలేదు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన ప్రజలంటే ఒక ఎమోషన్ లేదు. మీరు రాష్ట్రానికి మళ్ళీ ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీనా మీది? సో ఇవి పేర్ని నాని గారు, మీ ఫ్యామిలీకి ఒక రెప్యుటేషన్ ఉంది మీకు లేకపోయినా, దాన్ని కనీసం కొంతలో కొంతైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఈ స్థాయిలో సాగిలపడాల్సిన అవసరం మీకు లేదండి.